నెరవేర్చే దిశలో భాగంగానే ప్రతి కలెక్టర్‌తో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రతి జిల్లా కలెక్టర్‌తో. అందరికీ కూడా 12,000 అందేలా ఒక చర్యలు తీసుకోవాలి అనేది. నమ్మకం లేదా మీకు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని ఒకసారి చూసినట్లయితే ఆయన ఎక్కువ మాటలు చెప్తాడు, తక్కువ పని చేస్తాడు అనేటువంటిది ప్రజల్లో ఉన్నది, ఇప్పటికే ఉన్నది. మీరు ఏ సామాన్యురాల దగ్గర పోయినా, ఏ సామాన్యుడి దగ్గర పోయినా, మనం చూసినాం మొన్న షాబాద్లో ఒక రైతు ధర్నా జరిగితే కేటీఆర్ గారి దగ్గరికి దాదాపుగా 80 సంవత్సరాల వృద్ధురాలు ఆమె వచ్చి చెప్తున్నటువంటి మాట, అయ్యా కేసీఆర్ గారి హయాంలోనే 2,000 రూపాయలు వచ్చినాయి, ఈయన 4,000 ఇస్తానని ఇప్పటివరకు గతి లేదు, ఇస్తాడో ఇవ్వడో కూడా నమ్మకం లేదు అనే మాట పెద్ద మనిషి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు చెప్పించినటువంటిది కాదు. సో ఇది ఎక్కడ చూసినా కామన్ పీపుల్లో ఉన్నటువంటిది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండడు అనేటువంటి అది ఉంది. సరే, రేపు 26వ తేదీ నుండి ప్రారంభమవుతుంది రైతు భరోసా అంటున్నారు. అది కూడా అనేక కటింగ్ల తర్వాతనే చేస్తున్నది. దాంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సరే, వాళ్ళు చేసినటువంటి ఏదైతే విధి విధానాలనో ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా ఫైనల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఎంతమందికి నష్టం జరుగుతూ ఉంది, ఏమవుతుందో మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మాకున్న సమాచారం ఏంటంటే 40 లక్షల మంది మాత్రమే వస్తుందేమో అనేటువంటిది సమాచారం ఉన్నది. ఇంకొక టెక్నికల్ కూడా, ఒకవైపు ఏమో భూమి లేనటువంటి వాళ్లకు సహాయం రూపేణ 6,000 రూపాయలు ఇస్తా అంటున్నట్టున్నారు. అది 10 లక్షల మందికే పరిమితం చేసినారు. నిజానికి 26 లక్షల మంది లెక్కల ప్రకారం ఉన్నారు వాళ్ళు. అయితే మీరు కౌలు రైతులను విస్మరించారు, వీళ్ళేమో యాడ్ చేశారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. అంటే ఆనాడు కౌలు రైతుని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేటువంటిది ఒక ఇష్యూ ఉండే కవిత. అందుకే వ్యవసాయదారులందరికీ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఇవ్వడం జరిగింది. మనము ఏ విధంగా కౌలు రైతును గుర్తిస్తావు అనేటువంటిది, ఎందుకంటే ఏ రైతు కూడా కౌలు రైతు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కౌలు రైతుగా ఈయన కౌలు ఇస్తున్నాము అనేటువంటిది రాసియడానికి ఏ రైతు కూడా ఒప్పుకోడు. కాబట్టి కౌలు రైతులు అనేటువంటి విషయంలో ఈ దేశంలోనే ఒక మీమాంస ఉన్నది, ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. ఎవరిని కౌలు రైతుగా చూడాలి, కౌలు రైతు అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి అని. తెలంగాణలో లెక్కాపత్రం లేదు అంట, అంతే కదా, నిజం కూడా లేదు కదా. అందుకోసం ఏంటంటే కౌలు రైతు విషయంలో ఆనాడు కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. కానీ ఇవాళ ఆనాడు కామెంట్ చేసినటువంటి, ఆనాడు విమర్శించిన రేవంత్ రెడ్డి ఇవాళ 26 లక్షల మంది రోజువారి కూలీలు ఏదైతే పనికి ఆహారం పథకం కింద పోయి పనిచేసే వాళ్ళన్నారో వాళ్ళని కేవలం 10 లక్షల మందిని ఫైనల్ చేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం. మరి మిగతా 16 లక్షల మందికి కూడా విస్మరిస్తూ ఉన్నాడు కదా. ఆనాడు చెప్పిందేమో అందరు కౌలు రైతు కాదు, అందరి నిరుపేదలకు ఏమంటారు, కూలికి పోతున్నటువంటి వాళ్ళని గుర్తించి మేము 6,000 రూపాయలు ఇస్తామనేటువంటి మాట అన్నారు, వ్యవసాయ కూలీలు. ఇవాళ వాళ్ళు దాదాపుగా 26 లక్షలు ఉన్నట్టుగా తేలింది మాకున్న సమాచారం కానీ ఉన్నటువంటి లెక్కలు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 పని దినాలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే మేము రైతు కూలీగా చూస్తాము, వాళ్ళకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. 5 రోజులు పోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. కూలీగా ఒకరోజు కూలీగా పోయిందంటేనే ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండే కూలీగా పోతాడు. నిజానికి మధ్యతరగతి వాళ్ళు, కొంత ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, కొంత జీవితం బాగానే గడుస్తుందన్న వాళ్ళు కూలికి పోయే పరిస్థితి ఉండరు. ఒక్కరోజు కూలికి పోయి మరో రోజు ఎందుకు పోలేదు అని అంటే, 5 రోజులు కూలికి పోయి మిగతా రోజులు ఎందుకు పోలేదు అంటే, ఇంతకంటే బెటర్గా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కడైనా దొరికే అవకాశం ఉందేమో, అందువల్ల పోకపోవచ్చు. అంత మాత్రాన 20 పని దినాలని ప్రామాణికంగా తీసుకొని మిగతా 16 లక్షల మందిని కట్ చేయడం అనేటువంటిది కూడా ఇది కోతల ప్రభుత్వంగా కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మీరు ఈ కోతల ప్రభుత్వం ఇవన్నీ చెప్పినప్పుడు కూడా గ్రామ సభలు అనేవి పెట్టుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. అందులో కొత్త రేషన్ కార్డుల గురించి కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే దాంతో పాటుగా నెక్స్ట్ 3rd మెయిన్ ఎజెండా అనేది రైతు భరోసా అనేది. ఇవైతే ఖచ్చితంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, బందోబస్తు అనేది పెట్టుకుంటున్నారు కదా. కావాలనేది మా డిమాండ్. మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చమని మా డిమాండ్. కాకపోతే ఈ ప్రభుత్వం మీద అనేక అనుమానాలున్నాయి కదా. ఒక మాట చెప్తారు, మరో పని చేస్తుంటారు అనేది. వీళ్ళు చెప్పిన మాటకు ఎన్నడూ కట్టుబడి ఉండరని, వీళ్ళు చేసే ప్రతి పనిలో కటింగ్లు ఉంటాయని, ఇవన్నీ జరగకూడదు. ఏ హామీ అయితే రైతుకి ఇచ్చినావో అది తప్పకుండా నెరవేర్చాలనేది మా డిమాండ్లో భాగమే. ఇవాళ మేము రైతు ధర్నాలు, రైతులని అవేర్ చేయడానికి, రైతులని చైతన్యం తీసుకురావడానికి, నష్టం జరుగుతున్న విషయాన్ని దృష్టికి తీసుకురావడానికి, ఎక్కడైనా వ్యక్తిగతంగా ఎవరికైనా నష్టం జరిగితే
మీరు ఏ విధంగా స్పందించాలో చెప్పడానికి జరుగుతున్నటువంటి మా రైతు ధర్నాలు. అందుకే మేమేమంటున్నాం, వాళ్ళు ఇస్తున్నటువంటి వాటిని తప్పకుండా వెల్కమ్ చేస్తాం. ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చే వాటిని తప్పకుండా వెల్కమ్ చేయాల్సిన, ప్రతిదాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి పరిస్థితి ఉండడం తప్పు రాజకీయాలు. కానీ ఇవ్వకపోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వరు అనే ఒకటి అంత గట్టిగా నమ్ముతున్నారు? రేపటి నుంచి గ్రామ సభలు ఉన్నాయి, 4 రోజుల పాటు ఖచ్చితంగా అవుతుంది, 26వ తారీఖు నుంచి రైతు భరోసా. అప్పటిదాకా ఎందుకు మరి మీరు ఆగలేదు? ఈ లోపే రైతు దీక్షలు అనేది మీరు ఎందుకు సంవత్సర కాలంగా ఎదురు చూసినాం కవిత. సంవత్సర కాలం అనేది చాలా ఎక్కువ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇంట్రోలో 400 రోజుల కంటే ఎదురు చూడటం అనేది మామూలు విషయం కాదు. దాదాపు 3 పంటలు, సరే తెలంగాణలో 2 పంటలు అనుకుందాం, 2 పంటల వరకు ఎదురు చూసినాం. 2 పంటలకు కూడా అందని పక్షంలో మాత్రమే పోరాటం ప్రారంభం చేసినాం. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, మేము అధికార పక్షంలో లేము. మా పని ఏమిటి? వాళ్ళు చేసే తప్పు పనులకు కూడా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవడమా? వాళ్ళు ఇచ్చే పిచ్చి హామీలకు కూడా మేము ఓహో ఆహా అనుకుంటూ కూర్చోవడమా? కాదు కదా. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు చెప్పినటువంటి సమయంలోగా నెరవేరినాయా లేదా అని ఎదురు చూసినాం. 100 రోజులు అనుకున్నాం, 100 రోజులు దాటింది, 300 రోజులు దాటింది. మీరు చెప్పినట్టుగా 400 రోజులు దాటిన తర్వాతే మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. దానికి కూడా భయపడతా ఉన్నారు. అసలు మా వైపు నుంచి ఒక ప్రశ్న వస్తేనే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. మా వైపు నుంచి ఒక విమర్శ వస్తేనే తట్టుకోలేకపోతా ఉన్నాడు. 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టుగా తూలనాడితే కూడా పడి ఉన్నటువంటి వాళ్ళం. నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే కూడా మా లక్ష్యం ఏంది? ఆ రోజు మేము ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినామో అది నెరవేర్చాలి తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి పనికి మాలిన ప్రతి విమర్శకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ ఇవాళ ఏ చిన్న మాట మాట్లాడినా మా వాళ్ళపైన కేసులు పెట్టడం, ఏ చిన్న పని చేద్దామన్నా దానికి ఆటంకాలు సృష్టించడం. అంతెందుకు, మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా మేము మొన్న 12వ తేదీ నాడు రైతు ధర్నా పెట్టుకుందాం అనుకున్నాం నల్గొండలో. ఆ రోజు సంక్రాంతికి అందరూ ఆంధ్ర ప్రాంతానికి పోతుంటారు, నల్గొండ కూడా ఆంధ్ర ప్రాంతపు దారిలో ఉంటుంది అని ఆనాటి ఎస్పీ గారే రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు కాకుండా మరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే 12 నాడు జరగాల్సింది 21 నాడు పెట్టుకున్నాం మేము. అంటే రేపు పెట్టుకునే మా మహాధర్నాకు కూడా, రైతు ధర్నాకు కూడా అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. దాంట్లో రీజన్ చెప్పారు కదా, 12వ తారీఖు పెట్టుకుంటామంటే ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి, రేపు ఎందుకు వద్దంటున్నారు అంటే అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్, కరెక్ట్ ఉంది, వాళ్ళ రీజనింగ్ బాగుంది. 12వ తేదీన ఇక్కడ నుండి వెళ్తున్నారు అంటే నిజానికి మేము కూడా వ్యక్తిగతంగా అందరం కన్విన్స్ అయినాం. నిజమే కదా, టోల్ గేట్లు అన్నీ కూడా క్రాస్ అయ్యి వెళ్ళాలి, వేలాది వాహనాలు పోతుంటాయి, మనం చేసే మనం చేసేటువంటి పని వాళ్ళకు సహకారంగా ఉండకపోగా ఇబ్బందిగా ఉండకూడదు అనేది మన ఆలోచన. కానీ ఇది రేపు 21వ తేదీ, 16వ తేదీ అయిపోయి ఎప్పటికో అయిపోయింది. 14, 15, 16 తేదీలోనే సంక్రాంతికి సంబంధించినవి. సండే వరకు అంటే సాటర్డే ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టోల్ గేట్లు అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి, సాధారణ స్థితి నెలకొన్నది. ఇంకొకటి వాళ్ళు చెప్పేటువంటి, మీరు చెప్పినటువంటి ఒక కారణం అయితే, రెండో కారణం కూడా ఏం చెప్తున్నారు, ఆ ప్రాంతంలో మేము మీరు నిర్వహించేటువంటి ప్లేస్లో బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి ఒక మాట అన్నారు. క్లాక్ టవర్లో రద్దీ ఎక్కువ ఉంటుంది అనేది. చాలా ఇరుకు అయిన ప్రాంతంలో మీరు పెట్టుకుంటున్నారు. గమ్మతైన విషయం ఏంటంటే హైవే మీద, ఆల్మోస్ట్ హైవే లాగా ఉంటుంది సోమాజి కూడా, గవర్నరు ఆఫీస్ ముందు, గవర్నర్ గారి ఇంటి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే శాంతి భద్రతల్ని కాపాడుతాను అనేటువంటి, ఎటువంటి ఎవరికి ఇబ్బంది జరగకుండా చూస్తాననే ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేస్తాడు. సో ఇప్పుడు రైతు దీక్షకి, మీకు రైతు మహాధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, దానికి ప్రధాన కారణం వాళ్ళు చేస్తున్నటువంటి గ్రామ సభలు ఉన్నాయి. ఆ తర్వాత కావాలనుకుంటే మీరు పోరాటం చేయొచ్చు, నిజంగా వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టొచ్చు. కాకుంటే వీటి వెనకాల ఇద్దరు, మీ 2 పార్టీలు చేస్తున్న రైతులని ఇప్పుడు ముందు తీసుకొచ్చిన దాని వెనకాల కనిపిస్తోందంతా స్థానిక సంస్థల ఎన్నికలు, అదే ప్రధాన ఎజెండాగా ఫోకస్ అనేది ఉంది అనే మాట. అంటే అసలు దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటి దాని మీద అయితే డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నటువంటి ఎంత సిల్లీ కారణం అంటే, క్లాక్ టవర్ అనే చోట బాగా జనం ఉంటారు, అక్కడ మేము జనానికి ఇబ్బంది అవుతుంది,